హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజైతే నేను శనగపప్పుతో రైస్ చేశాను. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, పులిహోర తిని బోర్ కొట్టుతుంది బాగా. ఇలా ఒకసారి ఈ శనగపప్పుతో రైస్ చేసుకొని చూడండి. మీకు బాగా నచ్చుతుంది. అలాగే దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సింపుల్‌గా అయిపోయి ఈ శనగపప్పు రైస్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి మరి. ముందుగా కప్పు శనగపప్పుని తీసుకుని బాగా శుభ్రం చేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరొక బౌల్ తీసుకోవాలి. తర్వాత ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని బాగా శుభ్రం చేసుకోవాలి. 2 టైమ్స్ కడుక్కొని నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. పప్పుని బియ్యాన్ని ఒక పావుగంట నానబెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ, ఒక 10 పచ్చిమిర్చి, 2 టమాటాలు, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక 2 స్పూన్లు ఆయిలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక టమాటా ముక్కలను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని వాటర్ వేసేసుకోవాలి. నేను కప్పు బియ్యాన్ని తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ని వేస్తున్నాను. నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకోవాలి. వేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. బియ్యాన్ని వేసేసుకుని బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. మూత తీసుకుని చూసుకోవాలి. ఉడకకపోతే మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి. ఈ శనగపప్పు రైస్ అయితే రెడీ అయిపోయింది. దించేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రైస్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో ఎలా వచ్చిందో చెప్పండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.